చిర్రెత్తుకుపోయారు. ఆయన ఎస్ఐ. ఆయన గారి మనవరాలంటే ఆయనకు ఎంతో ప్రేమ. మనవరాలికి కారు నేర్పాలని ఆరాటపడ్డారు. పాపకు స్టీరింగ్ ఇచ్చి పక్క సీట్లో కూర్చున్నారు. అంతే, రోడ్డుపై వెహికల్ ఆగిపోయి ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఆ మార్గంలో వస్తున్న వాహనదారులు విసిగెత్తిపోయారు. చూస్తున్నారుగా ఎస్ఐ గారి నిర్వాకం. ఏఆర్ వింగ్ ఎస్ఐ తిరుపతి 6 ఏళ్ల మనవరాలికి రోడ్డుపై కారు డ్రైవింగ్ నేర్పిస్తున్నాడు. రద్దీగా ఉండే మెయిన్ రోడ్డుపై డ్రైవింగ్ ప్రాక్టీస్ చేయిస్తున్నారు. స్థానికులు నిలదీయడంతో ఎదురుదాడికి దిగారు. నా ఇష్టం, నన్ను అడగడానికి మీరెవరంటూ రుబాబు చూపించారు. రోడ్డు మీద ట్రాఫిక్ పై స్థానికులు ఏమంటున్నారు, ఎస్ఐ రియాక్షన్ ఏంటి ఇప్పుడు చూద్దాం. బండి టోటల్ ఇది ఆటో గేరు బండి నా కంట్రోల్ ఉంది. అయితే చెప్పండి, చెప్పు ఆటో బాబు పోలీస్ స్టేషన్ లో ఉంటాయి. ఆటో గేర్ బాబు, ప్రాబ్లం లేదు. టోటల్ నా కంట్రోల్ ఉంది. అది కూడా ఆటో గేర్, దాని గేర్ లేదు. నడిపిస్తారా? నడిపారు కదా. ఆటో గేర్ రూల్స్ ఏంటి? రోడ్డు నీ సొంతం కాదు. ఇక్కడ వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టుకోవడం కొంచెం కష్టం. పేరు తిరుపతి. ఏఆర్ వింగ్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో కారు వేసుకుని రోడ్డు మీదకి వచ్చారు. గంధంగూడ నుంచి బైరాగిగూడ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ఆ రూట్ లో వాహనదారులకు చిర్రెత్తుకొచ్చింది. రోడ్డుపై అసలు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతోందా అంటూ నిలదీశారు. కావాలంటే గ్రౌండ్ లో డ్రైవింగ్ నేర్పించుకోండి అంటూ సూచించారు కూడా. వెహికల్ నంబర్ TG07GP7450. ఈయన పనిచేసేది పోలీస్ డిపార్ట్మెంట్ లో. వెహికల్ పై ఎంత చలానా ఉందో తెలుసా? 4000, 4000 రూపాయల చలానా ఉంది. అంటే ఎంత పద్ధతి గల వ్యక్తో దీన్ని బట్టే అర్థమవుతోంది కదా. మైనర్లకు వాహనాలు ఇవ్వకండి, ప్రాణాల మీదకు తెచ్చుకోకండి అంటూ ప్రతిరోజు మైకుల ద్వారా తల్లిదండ్రులకు నీతులు చెప్పే పోలీసులు తమ వరకు వచ్చేసరికి చట్టాన్ని చుట్టంగా మార్చేసుకుంటున్నారని దీన్ని బట్టి తెలుస్తోంది. బండి టోటల్ ఇది ఆటో గేరు బండి నా కంట్రోల్ ఉంది. అయితే చెప్పండి, చెప్పు ఆటో బాబు పోలీస్ స్టేషన్ లో ఉంటాయి. ఆటో గేర్ బాబు, ప్రాబ్లం లేదు. టోటల్ నా కంట్రోల్ ఉంది. అది కూడా ఆటో గేర్, దాని గేర్ లేదు. నడిపిస్తారా? నడిపారు కదా. ఆటో గేర్ రూల్స్ ఏంటి? రోడ్డు నీ సొంతం కాదు. ఇక్కడ వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టుకోవడం కొంచెం కష్టము. ఎస్ఐపై పోలీసులు కేసు నమోదు చేశారు. BNSS సెక్షన్ 125, MV యాక్ట్ 180, 184 సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది.